తెలంగాణలో రాజాసాబ్ ప్రీమియర్స్ చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాయి. 11:50కి స్టార్ట్ అయ్యాయి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అసలు ప్రీమియర్స్ ఉంటాయా లేవా తెలంగాణలో అన్న డౌట్ వచ్చింది. ఆంధ్రాలో 8:50 PM కే స్టార్ట్ అయ్యాయి. ఆంధ్రాలో 1000 రూపీస్ చార్జ్ చేశారు ప్రీమియర్స్ కి. బట్ తెలంగాణలో జస్ట్ 295 రూపీస్ కి ఇన్ మల్టీప్లెక్సెస్ వి వర్ ఏబుల్ టు వాచ్ ప్రీమియర్స్ ఆఫ్ రాజాసాబ్. అదృష్టం ఏంటంటే అన్న రేవంత్ థ్యాంక్స్, ప్రీమియర్స్ కి నువ్వు హైక్ చేయలేదు, థ్యాంక్ యూ, లవ్ యూ, సారీ ఇన్ని రోజులు మేస్తున్నాను దిక్కుని నేను, నువ్వు దేవుడివి. దీనికి రీజన్ ఏంటంటే కోర్టులో కేసు ఫైల్ చేశారు భయ్య. విజయ్ గోపాల్ అని అడ్వకేట్ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాడు ఇలా హైక్స్ ఇవ్వకూడదు అని. అండ్ కోర్టు కూడా తెలంగాణలో హైక్స్ ఇవ్వలేదు భయ్య. విజయ్ గోపాల్ గారు ఈ ఇష్యూ మీద కాదు చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండుంటే హైదరాబాద్ మాల్స్ లో పార్కింగ్ ఫీజ్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో పార్కింగ్ ఫీజ్ లేకుండా కూడా చేశారు. ఇప్పుడు చూస్తే మీరు మాల్స్ లో పార్కింగ్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. సినిమా టికెట్ ఆర్ షాపింగ్ బిల్ చూపిస్తే చాలు. సినిమా టికెట్ ప్రైసెస్ తగ్గిస్తేనే చాలా బెటర్ గా ఉంది. ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది. చాలా మంది థియేటర్స్ కి వస్తున్నారు. థియేటర్ మేనేజ్మెంట్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రైసెస్ తక్కువ ఉండడం బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లేదు సార్, మాకు రేట్ పెంచకపోతేనే బెటర్. మాకు నార్మల్ రేట్స్ ఉంటేనే పబ్లిక్ కంట్రోల్ వస్తాడు. అదే గర్ల్ ఫ్రెండ్ పెట్టిరు, అదే రాంబాయ్ పెట్టిరు, బీ సెంటర్ అడ్రస్ ఉంటే 4-5 లక్షలు షేర్ ఇచ్చారు. బాల్కనీ రేట్స్ 150, 150. మరి కొంతమంది టికెట్ ప్రైసెస్ కి గవర్నమెంట్ తో ఏం సంబంధం? వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ ఇష్టం. టికెట్ ప్రైస్ ఎంతైనా పెట్టుకుంటారు. జనాలు డిసైడ్ చేయాలి టికెట్ కొనాలా లేదా. ఈ డిలేస్ వల్ల కొంచెం కోపంగా ఉన్నారు, ఇరిటేట్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? టికెట్ ప్రైసెస్ తక్కువ ఉండాలా లేకపోతే ప్రొడ్యూసర్ సిస్టమా? ఈజ్ విజయ్ గోపాల్ హీరో ఆర్ విలన్? కామెంట్ చేయండి.